ఏవండి, ఈ రెసిపీని ఒక్కసారైనా చేసుకొని తినండి. అప్పుడే ఆ రుచి ఏంటో తెలుస్తుంది. ఈ రుచిని మీరందరూ ఆస్వాదించాలని చాలా గట్టిగా కోరుకుంటూ మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఆనియన్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నాం. టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని వాటిని గ్రైండ్ చేసేసుకుంటామండి. నేను ఒక పెద్ద ఆనియన్, పెద్ద టమాటా తీసుకున్నాను అనమాట. సరిపోతుంది. తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లోనే ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకుని ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నామండి. అది చక్కగా ఫ్రై అవుతుండగా కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుంటాము. ఇవన్నీ చక్కగా వేగుతూ ఉంటాయి ఆయిల్లోను, ఆ బటర్లోను. బటర్ లేదు అంటే కనుక మీరు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేగుతుండగా ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. అదే విధంగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటాము. అది కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్న క్రమంలో మనం టమాటాను కూడా ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుంటాము. ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము. రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాం. అదే విధంగా ఒక టీ స్పూన్ అంత కారం వేసుకున్నామండి. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఈ లోపు రాజ్మా ఒక 8 అవర్స్ పాటు సోక్ చేసుకుని దాన్ని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. సరిపడా వాటర్ వేసుకుని రాజ్మా మనకి బాయిల్ అయిపోయి రెడీగా ఉందనమాట. ఇంకా ఇది చక్కగా వేగుతూ ఉండగా మనము బాయిల్ చేసుకున్నటువంటి రాజ్మా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం మనము. నేను ఒక బౌల్ నిండా రాజ్మా యాడ్ చేశానండి. ఈ మాత్రం గ్రేవీ క్వాంటిటీకి ఈ మాత్రం రాజ్మా సరిపోతుంది. అది కాకుండా మీ ఇంట్రెస్ట్ ని పెట్టండి. మీరు ఎంత లిక్విడ్గా చేసుకుంటారు, ఎంత థిక్గా చేసుకుంటారు అనే దాన్ని బట్టి గ్రేవీని యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ని కడుక్కున్నటువంటి వాటర్ కొంచెము, అదే విధంగా విడిగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెము ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటామండి. ఇక్కడ ఒకసారి దాన్ని మిక్స్ చేసుకుని దీంట్లో నేను మసాలా ఒకటి యాడ్ చేస్తున్నానండి. పావ్ బాజీ మసాలా, రాజ్మా మసాలా కూడా దొరుకుతుంది, కానీ పావ్ బాజీ మసాలా చాలా బాగుంటుందండి. దీనికి టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 15-20 నిమిషాల పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తాము. ఈ లోపు జీరా రైస్ కోసం నేను ఒక బౌల్లో ఒక బటర్ క్యూబ్ చిన్నది వేసుకుని దాంట్లో జీలకర్ర ఒక టీ స్పూన్ నిండా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత మనము ఎంత క్వాంటిటీ అయితే రైస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అది యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ మిక్స్ చేసి నేను ఇంకా అది ఉడకడానికి పెట్టేశాను. ఇన్ ద మీన్ టైం రాజ్మా కర్రీ కూడా చక్కగా ఉడికిపోయిందండి. గ్రేవీ చూసారా ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది మనకి. మాకు థిన్ గా కావాలనుకుంటే మీరు వాటర్ ప్లస్ గ్రేవీ కూడా మీరు ఎక్స్ట్రా చేసుకోవచ్చు, తినేదాన్ని బట్టి అనమాట. ఇంక ఇది ఉడికిపోయిందంటే దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటున్నానండి. జీరా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఈ రాజ్మా కర్రీని ఈ జీరా రైస్ తో కలిపి తింటే ఉంటుందండి స్వర్గం అనమాట. స్వర్గంగా అనిపిస్తుంది. అందుకే మీకు ఇంట్రోలో చెప్పినట్టుగా ఒకసారి మీరు డెఫినెట్ గా దీన్ని ట్రై చేసి చూడండి, మర్చిపోలేరు. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్. డెఫినెట్ గా ట్రై చేయండి. అది వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉండగా తినండి, సూపర్ గా ఉంటుంది. పక్కన ఆనియన్ సలాడ్ ఖచ్చితంగా బాగుంటుందండి. దీనికి పైనుంచి చిన్న బటర్ క్యూబ్ తో గార్నిష్ చేసుకున్నానండి. బటర్ దీనికి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ డిష్ కి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ చేసుకోవడము, వెరీ వెరీ సింపుల్. బట్ ఆ రుచిని మాత్రం మీరు అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చేసుకున్న తర్వాత ఆ రుచిని ఎంజాయ్ చేసిన తర్వాత మీకు అసలు ఎలా వచ్చింది, మీకు ఈ టేస్ట్ నచ్చిందా, డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది.